ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆ 7 మాటల్లో 3 మాటలు మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. 3 మాటలు దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. ఒక మాట ఆయన డిక్లరేషన్ చేస్తూ వచ్చాడు. 3 మాటలు మనుషులతో మాట్లాడిన మాటలు ఏంటి అనంటే, మరి నేడు నీవు నాతో కూడా ఉండు అని చెప్పి పక్కనున్న దొంగతో చెబుతూ వచ్చాడు. రెండవదిగా తన తల్లి అయిన మరియమ్మతో ఈయనే నీ కుమారుడు అని చెప్పి యోహానుకు అప్పగించే మాట మాట్లాడుతూ వచ్చాడు. మూడవదిగా నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ 3 మాటలు మనుషులతో మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రితో మాట్లాడిన ఇంకొక 3 మాటలు ఏంటి అనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్న మాట. రెండవదిగా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి తండ్రికి విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. మూడవదిగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నానని చెప్పి తండ్రితో ఈ 3 మాటలు మాట్లాడుతూ వచ్చాడు. మనుషులతో 3 మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే తండ్రితో 3 మాటలు మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం సృష్టిని దేవుడు 6 దినాలు సంపూర్తి చేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నట్లుగా 6వ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైంది అని చెప్పి డిక్లరేషన్ చేసి 7వ మాటగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి వాడుగా మరి బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి నేర్చుకోవడానికి అనుక్షణం మనం ప్రయత్నించే వారంగా ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.